మీరు చూస్తున్న ఈ వృద్ధ మహిళ పేరు నెల్లూరు శేషగిరమ్మ. అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఈమె కుటుంబ సభ్యులు కూడా అనారోగ్యాలతో బాధపడేవారే. ఇది నేను చెప్పే మాటేం కాదు, ప్రభుత్వం అధికారికంగా చెప్తున్న మాట. ఆరోగ్యంతో కొందరు, మానసిక అనారోగ్యంతో కొందరు శేషగిరమ్మ కుటుంబ సభ్యులుగా ఉన్నారు. ఆర్థిక వెసులుబాటు లేక తీవ్రమైన అనారోగ్యంతోనే ఉన్నారు. అలాంటి పరిస్థితులు కూడా శేషగిరమ్మకు చెందిన భూమిని కొంత భాగం మత్స్యకార కాలనీకి కేటాయించింది ప్రభుత్వం. ఆ తర్వాత మిగిలిన భూమిని కూడా ల్యాండ్ పోలింగ్ చట్టం కింద తీసుకుంది. కానీ దానికి ప్రతిఫలంగా ఇవ్వాల్సిన భూమిని మాత్రం ఇవ్వలేదు. దాదాపు 11 సంవత్సరాలుగా రాజధాని గ్రామాల్లోని అనేక మంది ల్యాండ్ పూలింగ్ బెనిఫిట్స్ పూర్తి స్థాయిలో లేకుండానే బ్రతుకుతూ ఉన్నారు. అందరి పరిస్థితి వేరు, నెల్లూరు శేషగిరమ్మ పరిస్థితి వేరు. తానుంటున్న భూమిలో తప్ప వేరే చోట బ్రతకలేని పరిస్థితి. పోనీ అధికారులైనా ప్రత్యామ్నాయం చూపించి వేరే చోట స్థలం ఏదన్నా ఇస్తారా అంటే అది ఇవ్వరు. ఏదో ఒక కాగితం ముక్క మీద నీకు స్థలం కేటాయించాము అని మాట చెప్తారంట. ఆ కాగితం మాట విని ఆ వృద్ధ కుటుంబం ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలంట. రాజధాని బెనిఫిట్స్ రాలేదని అడిగితే పట్టించుకునే అధికారి మాత్రం లేరంట. అందుకే అధికారులు తన్ని గెంటే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన చెందుతూ హైకోర్టులో పిటిషన్ వేసుకున్నారు. తాను ఎక్కడో చోట బ్రతకాలి కదా, ఎక్కడ అవకాశం ఇవ్వకుండా అధికారులు వెళ్ళిపోమంటే తనకు కనీసం చనిపోవడానికైనా సరే అవకాశం ఇవ్వాలని పిటిషన్ వేశారు శేషగిరమ్మ. తనకున్న భూమిని రాజధాని కోసం ప్రభుత్వానికి ఇచ్చేశానని, కానీ తనకు రావాల్సిన ప్రతిఫలం ఇవ్వకుండా అధికారులు తన్ను ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని, తాను ఎలాంటి ఆధారం లేకుండా అనారోగ్యంతో బాధపడుతున్నానని, మానసిక స్థితి సరిగ్గా లేని కుటుంబ సభ్యులను పెట్టుకుని బ్రతకలేరని, కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని హైకోర్టులో పెట్టుకున్న పిటిషన్ ఇప్పుడు తీవ్ర సంచలనానికి కారణమైంది. 5 సెంట్లు రోడ్డు పడుతుంది రాదన్నారు. మా గారు చెప్పిపోయాడు 5 సెంట్లు ఉందని. మరి ఇక్కడికి వచ్చి ఉంటున్నాము. ఆయనకి నాకే గోడ జారిపోయింది, పడ్డాను. ఇక అందుకని ఇక్కడ ఉంటున్నాము. దాని కింద 5 సెంట్లు ఇవ్వండి, మాకు జరగదు. మరి తినటానికి కూడా లేదు, ఉండటానికి లేదు. ఇద్దరమేనండి, మనరాలు నేను. కూతురు చనిపోయింది జబ్బు చేసి. రోడ్డు పక్కన మీకు 5 సెంట్ల స్థలం ఉందా? అదేమంటారు? అది ఇవ్వమంటున్నారుగా, దీనికి ఎంత వచ్చారంటున్నారుగా. సరే అది ఇవ్వద్దు, దానికి ఎంత 5 సెంట్లు వేయండి అంటున్నాం. మరి ఈ చోటు ఇట్లేదు కదా, మరి ఏడుండాలి మేము, చోటు అన్నా ఇవ్వండి, లేదా మేము చచ్చిపోతామని చెప్పాం. అదండి. మీ కూతురు చనిపోయిందమ్మా? 20 రోజులు అండి. ఎలా చనిపోయింది? జబ్బు చేసిందండి. జబ్బు చేసి తల్ల చిన్న మీద ఏదో దెబ్బ తగిలిందంట. ఇప్పుడు నువ్వు నేను మనవాళ్ళు ఉంటారా? మేదవి 2 నెలలు మంచంలో ఉందండి. ఇక ఎన్నిపోస మీద పుళ్ళు పడ్డాయి, చచ్చిపోయిందండి. ఈ పిటిషన్ను స్వీకరించిన కోర్టు ఖచ్చితంగా నెల్లూరు శేషగిరమ్మకు కారుణ్య మరణానికి అనుమతి అయితే ఇవ్వదు. కానీ ఎవరైతే నిర్లక్ష్యంగా గడిచిన 11 సంవత్సరాలుగా అధికారులం అన్న అహంకారం ప్రదర్శిస్తున్నారో, కనీసం రాజధాని గ్రామాల్లో తిరగటానికి సరైన రోడ్ల వ్యవస్థ కూడా లేకుండా చేస్తున్నారో, అలాంటి అధికారులపై మాత్రం అటు ప్రభుత్వం ఇటు కోర్టు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు రాజధాని ప్రాంత ప్రజలు. ఇలాంటి వారు రాజధాని గ్రామాల్లో ఇంకా ఎంతమంది ఉన్నారు? రాజధాని గ్రామాల్లో రైతుల కష్టాలకు కారకులెవరు? మరింత సమాచారం మా అమరావతి బ్యూరో కృష్ణ అందిస్తారు. నెల్లూరు శేషగిరమ్మ అనే ఒక వృద్ధ మహిళ హైకోర్టులో వేసినటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి పిటిషన్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు కారణమైంది. అసలు రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి శేషగిరమ్మ, ఆమెకు వచ్చినటువంటి బాధ ఏంటి, ఆమెకు వచ్చినటువంటి కష్టం ఏంటి అనేది కానీ ఒకసారి చూస్తే ఖచ్చితంగా సినిమా కష్టాలు ఈ నెల్లూరు శేషగిరమ్మ జీవితంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమెకు ఉన్నటువంటి భూమిని ప్రభుత్వానికి ఇచ్చేసింది. ఆమె ఇప్పుడు ప్రస్తుతం కుటుంబ సభ్యులు తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతుంటే వాళ్ళని పెట్టుకొని అక్కడ జీవిస్తూ ఉంది. అలాంటి శేషగిరమ్మని ఒక్కసారిగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొద్దిమంది అధికారులు ఉన్న ఫలంగా ఖాళీ చేసి వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయితే తనకున్నటువంటి 1.5 సెంట్ల భూమి, ఏదైతే 1.5 ఎకరాల భూమి ఉందో ఆ భూమిలో ఇప్పటికే 1.45 సెంట్ల భూమిని మత్స్యకార కాలనీకి ఇచ్చాము. అదేవిధంగా మిగిలిన 5 సెంట్ల భూమి ఏదైతే ఉందో అది సిఆర్డీఏ వాళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్కి, రాజధాని ల్యాండ్ పూలింగ్లో భాగంగా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చేసేయాలి. అవన్నీ ఇవ్వకుండా ఉన్న ఫలంగా వృద్ధ మహిళ కుటుంబాన్ని
ఇప్పటికిప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోమంటే ప్రత్యామ్నాయం దొరకక తాను ఎక్కడ బ్రతకాలో తెలియక హైకోర్టుకి పిటిషన్ పెట్టుకున్నటువంటి పరిస్థితి. తాను ఈ సమాజంలో బ్రతికే పరిస్థితి లేదు, తనకున్న భూమి మొత్తం కూడా ప్రభుత్వం ఇంకోలో తీసేసుకున్నారు, నాకు ప్రత్యామ్నాయం చూపించకుండా నన్ను ఖాళీ చేసి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఒక ప్రశ్నతో కూడినటువంటి పిటిషన్ని హైకోర్టులో వేశారు. తాను ఈ సమాజంలో బ్రతకలేను కాబట్టి బలవంతంగా అయినా సరే తను చనిపోవటానికి అవకాశం ఇవ్వాలనే పిటిషన్ పెట్టడంతో హైకోర్టు కూడా దానిపై తీవ్రంగా స్పందించింది. అసలు ఎందుకు ఈ వృద్ధ మహిళ ఈ రకంగా ఎందుకు పిటిషన్ వేసుకుందని దాన్ని విచారణకు తీసుకొని దాన్ని మరి కొద్ది రోజుల్లోనే వాయిదా తీసుకొని దాన్ని విచారించే పరిస్థితి ఉంటుంది. అయితే రాజధాని ప్రాంతంలో వాస్తవంగా పరిస్థితులు గమనిస్తే మొత్తం అధికారులు అనం కానీ కొంతమంది అధికారులు తమ ఇష్టారాజ్యంగా పెత్తనం చేస్తున్నారనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే ప్రభుత్వానికి అక్కడ రాజధాని రైతులు భూములు ఇచ్చారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించి ఇచ్చారు అంటే వాళ్ళ రాజధాని వాళ్ళ ప్రాంతంలో రాజధాని వస్తుంది, తమ భూములకు రేట్లు పెరుగుతాయి, తమ జీవన శైలి మెరుగుపడుతుంది అనేటువంటి ఆలోచనతో ఇచ్చారు. అలాంటి రాజధాని భూమిలో రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని మాకు సంబంధం లేదు, మీరు వెళ్ళిపోవాలి అని కొంతమంది అధికారులు ఆదేశాలు జారీ చేస్తే, హుకుం జారీ చేస్తే ఆ ప్రతిఫలం ఎవరి మీద పడుతుంది? ఖచ్చితంగా ప్రభుత్వం మీద పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ వృద్ధ మహిళలు పెట్టుకున్నటువంటి హైకోర్టులో పిటిషన్ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా రాజకీయాలు చేస్తారు. ప్రతిపక్షాలు ఖచ్చితంగా రాజకీయాలు చేయడానికే ఉంటాయి. కానీ ప్రభుత్వం ఎంత హుందాగా రాజధాని భూములు తీసుకొని రాజధానికి వాళ్ళ రైతులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇస్తామని ప్రయత్నం చేస్తుంటే, ఇలా ఉన్న ఫలంగా ఒక వృద్ధ కుటుంబాన్ని మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని అధికారులు బెదిరిస్తుంటే ఆ మహిళ వెళ్ళి హైకోర్టులో పెట్టుకున్న పిటిషన్ ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చనీయాంశం అవుతుంది రాజధాని గ్రామాల్లో. ఒక్క నెల్లూరు శేషగిరిమైనా ఇంకా ఎన్నో కుటుంబాలు ఈ రాజధాని ప్రాంతంలో ఈ విధంగా సఫర్ అవుతున్నారా అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే కేవలం అధికారుల మీద ఆధారపడే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారుల మీద ఆధారపడే ఈ రాజధాని గ్రామాల్లో ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకుంటే అది రాబోయే రోజుల్లో ప్రభుత్వం మీద ఖచ్చితంగా దాని ప్రభావం పడుతుంది. ఇప్పటికే రాజధాని భూములు ఇచ్చిన వాళ్ళకి ప్రతిఫలం ఇవ్వలేదని, వాళ్ళ భూములు ఇవ్వలేదని ఆ రికార్డ్స్లో చూపించారు, కానీ వాళ్ళకి ఫిజికల్గా భూములు ఇవ్వలేదని అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది రైతాంగంలో ఒక రకమైనటువంటి నిస్సహాయత కూడా ఉంది. అలాంటి నిస్సహాయత నుంచి వచ్చినటువంటి ఒక తెగింపే అంటే ఈ చనిపోవటానికి అనుమతి ఇవ్వాలనేటువంటి కోర్టులో పిటిషన్ వేసుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు నిజంగా అయితే రాజధాని ప్రాంతంలో రాకూడదు. ఎందుకంటే రాజధాని ప్రజలు, రాజధాని గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు మా ప్రాంతంలో రాజధాని ఉండాలని. ఇప్పుడు అధికారులు చేస్తున్నటువంటి చర్యల వల్ల ఆ ప్రభావం ప్రభుత్వం మీద పడుతుంది. దీనికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆలోచించాలి. క్షేత్రస్థాయిలో అసలు ఏం జరుగుతుంది, అధికారులు ఏం చేస్తున్నారు, రాజధాని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకున్న కష్టాలేంటి. భూములు తీసుకోగానే సరిపోదు కదా, వాళ్ళకు ఉన్నటువంటి బాధలు కూడా చూడాలి కదా, ప్రభుత్వం బాధ్యత కదా అనేటువంటి చర్చ అయితే అక్కడ నడుస్తుంది. దీన్ని ప్రభుత్వం సమగ్రంగా ఆలోచించాలి. ఎందుకంటే ఇలాంటి శేషగిరమ్మలు ఇంకెంతమంది ఉన్నారో, ఎంతమందిని కొంతమంది అధికారులు ఇబ్బందులు పెడుతున్నారో, వాళ్ళని ఉన్న ఫలంగా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతారు? అంటే అధికారులు చెప్తుంది ఏంటంటే మేము టీడీఆర్ బాండ్స్ ఇస్తామని చెప్పాము, వాళ్ళు వినడం లేదని. టీడీఆర్ బాండ్స్ వాస్తవంగా మీరే ఆలోచించుకోండి. అధికార యంత్రాంగం మీరే ఆ భూమి మీదే అయితే మిమ్మల్ని ఉన్నఫలంగా వెళ్ళిపోండి అని చెప్పని ఎవరైనా వచ్చి అడిగితే మీరేం చేస్తారు? అందులో ఎలాంటి జీవనాధారం లేనటువంటి కుటుంబం, వాళ్ళు పనులు చేసుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళను ఉన్నఫలంగా వెళ్ళిపోవాలంటే ఏం చేస్తారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతారు అనేటువంటి రాజధాని గ్రామాల్లో ప్రజలకి ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు సమాధానం చెప్పాలనే డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఇలాంటి వెంకాయములు లేదా శేషగిరమ్మలు ఇలా చాలామంది చాలా రకాలుగా సఫర్ అవుతున్నారు. వాళ్ళంతా ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలి. రాజధాని గ్రామాల్లో అసలు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు వెలికి తీయడానికి ఒక కమిటీ వేయాలనేటువంటి డిమాండ్ వస్తుంది. ప్రస్తుతం నెల్లూరు శేషగిరమ్మ అంశం కోర్టు పరిధిలో ఉంది. ఆమె కారుణ్య మరణానికి పెట్టుకున్నటువంటి పిటిషన్ దాదాపుగా కోర్టు అయితే అనుమతించకపోవచ్చు. కానీ ఖచ్చితంగా దీని వెనకమాల ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళ మీదైతే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఆ విధంగా కోర్టు ఆదేశాలు ఇస్తుందనేటువంటి ఆశాభావంతో బాధిత కుటుంబం ఉంది. మరి కోర్టు జోక్యం చేసుకునేంత వరకు ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటుందా, లేదంటే ముందే ప్రభుత్వం స్పందించి ఇలాంటి కుటుంబాలకు న్యాయం చేస్తుందా అనేటువంటి అంశం వేచి చూడాలి.